బిగ్ బాస్లో రీ ఎంట్రీ కోసం భరణి గారిని శ్రీజ గారికి ఒక ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు. మరి వాళ్ళలో శ్రీజ ఇంకా ఎలిమినేట్ అయిపోయి భరణి పర్మనెంట్ కంటెస్టెంట్ అయ్యారని తెలుస్తుంది. మరి అది అన్ఫేరా ఫేరా అంటారా? అంటే బయట చాలా మంది భరణి లోపలికి ఉండొద్దు, బయటకు వెళ్ళిపోవాలి, శ్రీజనే లోపల ఉండాలంటారు. శ్రీజనే యాక్చువల్గా లోపల ఉండాల్సింది, కాకపోతే ఆమె టాస్క్ వల్ల కొంచెం ఆడలేకపోయింది, బయటకు వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆవిడ ఎలిమినేషన్ కూడా అన్ఫేరే కదా, మరి ఆ పరంగా ఆవిడకి లోపల ఛాన్స్ ఇస్తే బాగుంటుందంట. బయట ఏంటంటే జనాలు ఆడియన్స్ మొత్తం ఇది మన శ్రీజకి సపోర్ట్ ఉంది, కాకపోతే లోపల ఏంటంటే ఇది మన దివ్యకి, తనుజకి, ఇమ్మానుయల్, రాము ఇలా అంటున్నారు కదా, ఇది భరణి సార్కి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడం వల్ల ఆయన గెలిచారు. అంటే తనూజ మొన్నటి వరకు భరణి లోపల లేనప్పుడు మాధురికి కనెక్ట్ అయ్యి రాజా రాజా అనుకుని బాండ్ క్రియేట్ చేసుకుని తిరిగింది. ఇప్పుడు మొత్తంగా భరణి లోపలికి వచ్చిన తర్వాత ఆవిడ్ని అవాయిడ్ చేసుకుని ఇంకా భరణి వెనకాల పడింది నాన్న నాన్న అని ఏమనుకోవచ్చు? దాని గురించి ఏమనుకో, ఇప్పుడు వాళ్ళందరూ ఒకటే కదా, ఇప్పుడు భరణి సార్ గెలుచుకున్నారు. మరి ఆ రిలేషన్ వల్లే భరణి గారు బయటకు వచ్చారు. మరి అదే రిలేషన్ ఎలా మెయింటైన్ చేస్తారు రీఎంట్రీలో కూడా? రీఎంట్రీ స్టార్టింగ్ ఎట్లా వేస్తారు, ఇప్పుడు సేమ్ అదే పొజిషన్ అట్లా వేస్తారు. ఏది మన ఇప్పుడు తనుజ, ఇమ్మానుయల్ ఇలా అంటున్నారు కదా, సేమ్ అది ఇప్పుడు బాండింగ్ లేకుండా కొంచెం డిఫరెంట్గా ఎవరి గేమ్ అలా కూడా ఉంటారు. మరి ప్రెసెంట్ ఉన్న కంటెస్టెంట్లో ఎవరి గేమ్ మంచిగా అనిపిస్తుంది? డిమోన్ పవన్ గేమ్ మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? తను గేమ్ పరంగా, ఏది ఎంటర్టైన్మెంట్ పరంగా, టాస్క్ పరంగా ఒకరొకరు ఎట్లా ఇచ్చి పడేస్తాడు అసలు మామూలు. లాస్ట్ వీక్లో రమ్య మోక్ష డిమోన్ పవన్ని నామినేట్ చేసేటప్పుడు కండబలం ఉంది కానీ బుద్ధిబలం లేదన్నారు. మరి ఏ పరంగా ఆయన బాగా ఆడుతున్నారు? ఏది మొన్న టాస్క్లు ఇచ్చారు ఇది మన బిగ్ బాస్ డిమోన్ పవన్కి, ఇది శ్రీజ భరణి వచ్చినప్పుడు దాంట్లో చూపించాడు ఏది మన కండబలం బుద్ధిబలం ఎవరికి, రమ్యకి. సో ఆల్రెడీ రమ్య ఎలిమినేట్ అయిపోయింది కదా, అంతకుముందు అన్నారు అది విషయం, మొన్న బాగానే ఆడాడుగా. అదే టాప్ 3 కంటెస్టెంట్ ఎవరు ఉండొచ్చు మీ? టాప్ 3 ఇమ్మానుయల్, టాప్ 2 వచ్చేసి మన తనుజ, ఇది మన సుమన్ శెట్టి గారు ఉంటారన్న. సుమన్ శెట్టి కష్టమే, అంతవరకు అయితే ఉండలేదు, కాకపోతే సపోర్ట్ ఉంది. సుమన్ శెట్టికి అయితే సపోర్ట్ ఉంది, కాకపోతే ఏంటంటే గేమ్ పరంగా బాగానే ఆడుతుండు, ఏదైనా టాస్క్ కానీ మన ఎంటర్టైన్మెంట్ బాగానే ఆడుతుంది. కాకపోతే ఏంటంటే మనం లాస్ట్ వరకు ఉండడం కష్టం సుమన్ శెట్టి. మరి ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు మీరు? ఈ వీక్లో సంజన అనుకుంటున్నా. సంజన ఉండొచ్చు కానీ చెప్పలేము, నా ఉద్దేశం సంజన, కాకపోతే బయట ఆడియన్స్ అయితే మాధురి అని అనుకుంటున్నాం. ఈ వీక్ మాధురి గారు ఎలిమినేషన్ అంటున్నారు, ఏమంటారు మరి? మాధురి గారు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, దానికి ఏం లోపల ఏమైనా ఆడుతుందా? ఏమంటే ప్రతి దానికి సీరియస్ అవుతుంది, ఏమైనా ఆడట్లేదు. అది నాకు గేమ్ కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు.